లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గిరిజన ప్రాంతంలో గిరిపుత్రులు అనారోగ్యానికి గురైనప్పుడు వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి డోలీలు వాడటం సాధారణ విషయం. గిరిజనుల నివాస ప్రాంతానికి సరైన రోడ్లు, రవాణా సదుపాయం ఉండదు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో డోలీలే దిక్కు. ఇక వర్షాకాలం అయితే వాగులు, వంకలు పొంగుతుంటాయి. గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు డోలీలే దిక్కు. కూటమి ప్రభుత్వం వచ్చాక డోలీలు కనిపించకూడదని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లాలో గర్భిణీ వైద్యం కోసం నానా తిప్పలు పడి డోలీలో ఆసుపత్రికి తరలించారు. మనం ఆధునిక యుగంలో ఉన్నామా, రాతి యుగంలో ఉన్నామా అనిపించే ఈ స్టోరీ మీరు చూడండి. అనకాపల్లి జిల్లా దేవనపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు బోడి గరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణి అనే గర్భిణికి సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఆమెను డోలి కట్టి దేవనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే గిరిజనుల కష్టాలను తీర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఐటీడీఏ నిధులు సుమారు 2 కోట్లతో రోడ్డు సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం ఎర్త్ వర్క్ చేసింది. ఎన్నికలు అయిన తర్వాత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు గర్భిణీ స్త్రీని శారదా నది దాటించలేక గ్రామస్తులు డోలి కట్టి మోసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామానికి డోలి మూతలు ఉండకూడదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ గిరిజనులకు డోలి మూతలు తప్పడం లేదని, రోజు ఏదో ఒక గ్రామంలో గిరిజనులు డోలీలతో మోసుకు వస్తూనే ఉన్నారని వెంకన్న అన్నారు. గర్భిణీ స్త్రీలే కాదు, ఈ గ్రామాల్లో ముసలివారు, చిన్నపిల్లలతో పాటు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే డోలి మూతలు అరికట్టాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డును వెంటనే పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని వెంకన్న డిమాండ్ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీ బోడిగరువు గ్రామానికి చెందిన సాహు శ్రావణిని ఈరోజు శారదా నది దాటడం కోసం రహదారి సౌకర్యం లేక డోలు కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం అటువంటిది జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. గిరిజనులకి నేటికి డోలు మోతలు అటువంటివి తప్పట్లేదు. గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా డోలు మోత అటువంటిది కనిపించట్లేదు, వీలు లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్పష్టంగా చెప్పడం అటువంటిది జరిగింది. కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా గిరిజనుల కష్టాలు అటువంటివి తప్పట్లేదు. గిరిజనులకు రహదారి సౌకర్యం లేక ఈ జిల్లాలోని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ రోజుకి ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు పురిటి నొప్పులు వచ్చినటువంటి సాహు శ్రావణి ఏదైతే ఉందో ఆ గ్రామానికి గతంలో బీటీ రోడ్డు 2 కోట్ల రూపాయలతోని ఐటీడీ నిధులతో వేస్తామని చెప్పేసి ఎర్త్ వర్క్ చేశారు. కానీ ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది, దానికి అతి లేదు గతి లేదు. ఆ రోడ్డు నిర్మాణం అసంతృప్తిగా ఆగిపోవడం అటువంటిది జరిగింది. అసంపూర్తిగా ఆగిపోవడం వలన ఈరోజు గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఏరి దాటాలంటే గర్భిణీ స్త్రీ కాదు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం గిరిజనులందరూ కూడా అనేకటువంటి ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ ఒక స్కూల్ ఉంది, పిల్లలు మ్యాథ్స్ వెళ్ళాలన్నా రావాలన్నా ఈరోజు వాళ్ళకి ఆ స్కూల్లో సౌకర్యాలు కూడా సగం చదువులే ఈరోజు వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళని అభివృద్ధి చేయడం ద్వారానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది. అటువంటి గ్రామాలను అభివృద్ధి చేయకుండా ఈరోజు కంప్యూటర్ కాలంలోని, ఈరోజు హైటెక్ కాలంలోని కూడా ఈరోజు గిరిజనులకి ఈరోజు కూడా డోలు మూతలు తప్పట్లేదని అంటే ఈ ప్రభుత్వం గిరిజనుల పట్ల పాలకులు ఏ విధంగా నిర్లక్ష్యంతో ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈ జిల్లాలోని అనేకటువంటి గ్రామాలకు ఈ రోజుకో గ్రామంలో డోలు మూతలు మోసుకొని వస్తూ ఉంటే ఈరోజు అధికారులు, పాలకులు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ బీటీ రోడ్డు అటువంటిది చేశారు, బురదమయం అయిపోయి కనీసం కాలు వేయడానికి లేదు. దాని మీద కనీసం ఎర్త్ వర్క్ చేశారు, కానీ గ్రావెల్ కానీ అటువంటివి కూడా వేసే పరిస్థితి లేదు. అందుకని ఆ రోడ్డు అటువంటిది పూర్తి చేస్తే అక్కడ నేరేడుపూడి, బోడిగరువు, మదనగరువు గ్రామాలతో పాటు అనంతగిరి మండలం అనేక గ్రామాలకి ఆ రోడ్డు సౌకర్యం అటువంటిది కలుగుతుంది. ఆ గిరిజనుల కష్టాలు తీరుతాయి. కాబట్టి అది ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజనుల కష్టాలు తీర్చాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను. రెండోది, ఈరోజు ప్రభుత్వం
ఈరోజు అనేకటువంటి వాగ్దానాలు అయితే చేసేస్తుంది. కానీ ఎక్కడ కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి దాఖలు లేవు. అందుకని ఏదైతే సమ్మిది, సింతలపూడి ఆ పంచాయతీల్లోని సింతలపూడి పంచాయతీలోనే బోడుగరు, నేరేళ్ళపూడే కాదు, బలిపురం, వీరభద్రపేట గ్రామాలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యాలు లేవు. మదనగారు రోడ్డు సౌకర్యం లేదు, కళ్యాణ గుమ్మకు రోడ్డు సౌకర్యం లేదు. అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు గిరిజనులు కనబడుతుంది. ఆ డోలు మూతని ఈరోజు గర్భిణీస్త్రీని తీసుకొస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రోడ్డుని పూర్తి చేసి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ఈరోజు గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.